పురుషుడు ఎన్టీఆర్. రాయలసీమకు తాగు సాగునీరు అందించింది ఎన్టీఆర్ఏ. నేటి తరం రాజకీయ నాయకులు ఎన్టీఆర్ ను ఆదర్శంగా తీసుకోవాలి. అభివృద్ధి సంక్షేమంకు ఎన్టీఆర్ సమానంగా పెద్దపీట వేశారు. నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి సబరి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు యుగ పురుషుడని, నేటి తరం రాజకీయ నాయకులు ఎన్టీఆర్ ను ఆదర్శంగా తీసుకోవాలని నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి సబరి అన్నారు. మంగళవారం నంద్యాల టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ సబరి ఎన్నికల కార్యాలయంలో దివంగత ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చరిత్ర సృష్టించిన మహనీయుడు నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈనాడు నంద్యాలలో పెద్దలు అందరి సమక్షంలో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్దలు అందరి సమక్షంలో ఈరోజు ఆయనకు అంత గొప్ప వ్యక్తికి నివాళులు అర్పిస్తూ, ఈనాడు రాజకీయం ఎలా ఉంది, ఆనాడు నందమూరి తారక రామారావు గారు చేసిన రాజకీయం ఎలా ఉంది అనేది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. మేము చిన్నవాళ్ళమైనా ఇప్పటికీ మేము నందమూరి తారక రామారావు గారి యొక్క గొప్పతనం ఇంకా మాట్లాడుకుంటున్నామంటే ఆయన గుండెల్లో ఎలా నిలిచిపోయారు అనేది ఆలోచన చేయాలి. ఆనాడు నందమూరి తారక రామారావు గారు రాజకీయం అంటే ఇలా ఉండాలి అని నేర్పించిన వ్యక్తి. ఏసీ గదుల్లో రాజకీయ నాయకులు ఆనాడు ఉంటే వాళ్ళను గుడిసెల వరకు రప్పించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆనాడు అసలు బియ్యము మనకు పేదవాడికి అందేది కాదు సరిగ్గా, అలాంటిది 2 రూపాయల బియ్యం ఈరోజు ఆనాడు తీసుకొచ్చారు. అట్లాగే ఇల్లు నిర్మాణం ఎప్పుడూ లేదు, దేశంలో ఎక్కడా లేదు, ఏ గవర్నమెంట్ చేయని పని పేదవాడికి ఇల్లు నిర్మించారు. అట్లాగే ఎన్నో కళాశాలలు నిర్మించారు. మొట్టమొదటిసారిగా దేశంలోనే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నిమ్స్ని ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా కన్వర్ట్ చేసి, అట్లాగే మండల స్థాయిలో 10 లేదా 50 పడకల ఆసుపత్రులు నిర్మించారు. అప్పుడే ఇంత అభివృద్ధి చేశారు. సంక్షేమమే కాదు, అభివృద్ధి కూడా ముఖ్యమని చెప్పి ఆనాడు తీసుకొచ్చారు. అట్లాగే మహిళలకు ఆత్మగౌరవం పెరిగేలాగా కళాశాలలు, వాళ్లకు సపరేట్గా కళాశాలలు, అట్లాగే ఆస్తిలో పురుషులకు ఎంత ముఖ్యమో మహిళలకు కూడా అంతే ముఖ్యమని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఇంత గొప్ప వ్యక్తి. అట్లా ఈరోజు రాయలసీమకు సాగునీరు వస్తుంది అంటే ఆనాడు తెలుగు గంగ కానీ, లేదంటే ఇది మన కుడి కాలువైన శ్రీశైలం, లేదంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరు, ఇవన్నీ కూడా అప్పుడు ఆయన ఆధ్వర్యంలో వచ్చింది. ఇలాంటి గొప్ప వ్యక్తి ఇప్పుడు కూడా మనము రాజకీయ నాయకులకు, ముఖ్యంగా రాజకీయ నాయకులు ఆయనను నిదర్శనంగా తీసుకొని ఈరోజు రాజకీయం చేయాలని నేను అనుకుంటున్నాను. అట్లాగే ఖచ్చితంగా నంద్యాల జిల్లాలో, నంద్యాల పార్లమెంట్లో మార్పులు వస్తున్నాయి. నందమూరి తారక రామారావు గారు మాకు ఆయన ఒక గాడ్ ఫాదర్గా మేము ఈరోజు రాజకీయాలంటే ఏంటో, ఆనాడు ఆయన చేసిన రాజకీయం ఈనాడు మళ్ళీ చేయాలని నేను అనుకుంటూ